పోయి మళ్ళీ రాంబాబు గారే సైకో అంటున్నారు సార్ బాలకృష్ణ గారిని. అది ఎంత మటుకు న్యాయం అంటారు? రాంబాబుకి మతి భ్రమించిందయ్యా. రాంబాబు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఈయన నోట్లో ఏం పెట్టుకున్నాడు చెప్పండి? పవన్ కళ్యాణ్ గారిని ఇష్టాంరీతిగా తిడుతుంటే వెకిలి నవ్వులు వెరిచేష్టలు చేసినటువంటి ఆ ముఖ్యమంత్రిని ఏం నోట్లో పెట్టుకున్నాడు? ముఖ్యమంత్రి హోదాలా ఉండి కాలేజీ ఫంక్షన్ లో ఒక స్కూల్ దగ్గరికి వెళ్లి మీటింగ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్కి నలుగురు భార్యలు అన్నప్పుడు ఆ బుద్ధి జ్ఞానం సీము నెత్తురు ఏమైందా మీకు? ఈవేళ బాలయ్య బాబు సైకో అన్నాడట, వీళ్ళేదో పెద్ద నీతిమంతులట, వీళ్ళు ఎప్పుడో స్వచ్ఛమైన పరిపాలన చేశారంట, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తులు, రాష్ట్రంలో ఎలాంటి ఉచ్చ నీచాలు లేకుండా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ నాయకులు. సిగ్గు తెచ్చుకుని బతకాల. ఇంకా బాలయ్య బాబు కొంచెం అమాయకత్వంతో ఏదో తొత్తురతనంతో ఒక మాట అన్నాడేమో. అన్ని సోయిలా ఉన్నటువంటి రాజ్యంలో ఉండి పరిపాలన చేస్తూ మాట్లాడినటువంటి ఈ వైసీపీ దుర్మార్గములు ఈవేళ వాళ్ళేదో నీతిమంతుల్లాగా ఒక దేవతామూర్తుల్లాగా మాట్లాడుతున్నారే. సిగ్గుండాల బతికే ఉంటే బతుకు అన్న